ఇక ఒక బ్రేకింగ్ న్యూస్, కీలకమైన యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువానీ ఓటింగ్ విధానం ద్వారా ఓటింగ్ జరిగింది. సో నిన్న ఇవాళ ఈ యాంటీ పేపర్ లీక్ బిల్లుపై విస్తృతంగా చర్చ జరిగింది. కొద్దిసేపటి క్రితం బిల్లు ఆమోదం పొందింది. అసలు ఈ బిల్లులో ఏముంది అనే అంశాలపై మాట్లాడదాం. సతీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సతీష్ గారు అసలు ఏముంది? ఇప్పుడు మొత్తం దేశంలోనే ఒక 26 రోజుల ఉద్యమానికి, ఒక కేంద్ర మంత్రి రాజీనామాకి దారి తీసిన పరిస్థితుల నేపథ్యంలో దానికి సంబంధించిన యాంటీ పేపర్ లీకేజీ బిల్లుకు ఈరోజు లోక్సభ ఆమోదం తెలిపింది. ముజవాని ఓటుతో బిల్లు ఆమోదం పొందగా విపక్షాలు ప్రతిపాదించిన సవరణలు కూడా వీగిపోయాయి. అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ బిల్లులో ప్రధాన అంశాలు ఇప్పుడు మన వీక్షకులకు అవసరం. ఇక్కడ నుంచి ఈ బిల్లులో ప్రస్తావించింది ఏంటంటే, ఇక్కడ నుంచి ఎవరైనా పేపర్ లీకేజీకి ప్రయత్నిస్తే వాళ్ళకి పేపర్ లీకేజీకి పాల్పడే వ్యక్తులు లేదా గ్యాంగులు, అలాగే అధికార సాయం లేకుండా చేయలేరు కదా, అధికారులకు వీళ్ళకి విధించే కనీస జైలు శిక్షని ఇప్పుడు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు పెంచారు. అక్రమాలు పాల్పడే వ్యక్తులకు 50 లక్షల వరకు జరిమానా విధించేలా బిల్లు రూపొందించారు. పరీక్షలు నిర్వహించే ప్రైవేట్ ఏజెన్సీలు, సంస్థలు, ముఠాలకు 5 కోట్ల వరకు భారీ జరిమానా విధించడంతో పాటు ఆ పరీక్ష నిర్వహణకైన మొత్తం వ్యయాన్ని వారి నుంచే వసూలు చేయబోతున్నారు. అలాగే వీటికి సంబంధించి పేపర్ లీక్ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థలు, ప్రత్యేక టాస్క్ ఫోర్సులు విచారిస్తాయి. మళ్ళీ ఈ విచారణను 2 నెలల్లోపు పూర్తి చేయాలి. ఏదో ఆషామాషిగా అలా వాయిదా వేయడం కాదు, 2 నెలల్లోపు పూర్తి చేయాలని బిల్లులో స్పెసిఫిక్ గా ప్రస్తావించారు. కేసులు వేగవంతంగా పరిష్కరించడానికి కొత్తగా ఏర్పాటు చేసే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో రోజువారీ విచారణ జరుగుతుంది. అప్పట్లో దీనికి ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి త్వరితగతిన విచారణ జరిగేలాగా, త్వరితగతిన నిందితులకి శిక్ష పడేలాగా చట్టంలో రూపొందించారు. అలాగే రాష్ట్రాల సరిహద్దులు దాటి జరిగే పెద్ద ఎత్తున పరీక్షల మోసాలు నివారించడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసే అధికారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కల్పించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ లీకేజీలు ఇలాంటివి ఏవి జరగకుండా, ఇంకా మిగతా పరిణామాలకు అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబోతుంది. దానికి బిల్లులో కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పిస్తూ కూడా ఒక ప్రతిపాదనను ఇందులో ప్రస్తావించారు. అలాగే అక్రమాలకు బాధ్యులైన పరీక్ష నిర్వహణ ఏజెన్సీలపై నిషేధ కాలాన్ని 4 ఏళ్ల నుంచి 8 ఏళ్లకు పెంచారు. ఎవరైనా అక్రమానికి కారణమయ్యారు, పేపర్ లీకేజీ వాళ్ళ వల్ల జరిగింది, లేదంటే పేపర్ పరీక్షల నిర్వహణలో సరిగ్గా వ్యవహరించలేదు ఆ ఏజెన్సీ, అలాంటి వాళ్ళపై ఎలాంటి రేపొద్దున అవకాశాలు రాకుండా వాళ్ళకి 4 ఏళ్ళ నిషేధం ఉండేది, దాన్ని ఇప్పుడు 8 ఏళ్ళకి పెంచారు. ఇలాగే ఇప్పుడు నీట్ వంటి పోటీ పరీక్షలు చోటు చేసుకున్న వివాదాలు, దేశవ్యాప్తంగా విద్యార్థులు చేపట్టిన నిరసన నేపథ్యంలోనే కేంద్రం ఈ చట్టాన్ని బలపరిచింది. ఒక రకంగా ఇది మంచిదే, కానీ నేనేమనుకుంటున్నానంటే ఈ 50 లక్షలు కాకుండా జరిమానా విధించేది కొంచెం ఎక్కువ పెంచాల్సింది. ఎందుకంటే ఇలాంటి లీకేజీలు పాల్పడే వాళ్ళు చాలా పెద్ద గ్యాంగులు, పెద్ద ముఠాలు, దీని వెనక చాలా మంది పెద్ద వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఒక 50 లక్షలు పెద్ద విషయం కాదు. నేనేమంటానంటే 50 లక్షలు జరిమానా పెట్టారు కదా, 50 లక్షలు జరిమానా విధించండి, కానీ ఖచ్చితంగా జైలు శిక్ష అమలుపరచాలి. ఈ జైలు శిక్ష విషయంలో అమలుపరచాలి. మనం పూర్తిగా బిల్లు చూడాలి. ఇది నాన్ బెయిలబుల్ కేసులు అయి ఉండాలి. వీళ్ళకి బెయిల్ రాకూడదు. అది ప్రూఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు అనుకుంటున్న ఫైన్ ఏదైతే ఉందో జరిమానా, అది 50 లక్షలు ఖచ్చితంగా వసూలు చేయడంతో పాటు 50 లక్షలు ఫైన్ కట్టారు కాబట్టి జైలు శిక్షను తగ్గించుకోవడం, జైలు శిక్ష లేదని అనకూడదు. ఖచ్చితంగా జైలు శిక్ష కూడా ఖచ్చితంగా విధించాలి. అలా కొంచెం కఠినంగా వ్యవహరిస్తేనే ఈ పేపర్ లీకేజ్ అనేది ఉండదు. బయటికి పేపర్ లీకేజ్ అనేది చిన్న వ్యవహారం అయినా ఒక పేపర్ లీకేజ్, ఒక పరీక్ష ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఎందరో పిల్లలు బలవన్ మరణాలకు కారణమవుతున్న నేపథ్యంలో ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం. కేంద్రం కొంచెం ముందుగానే స్పందించాల్సింది, కొంచెం ఆలస్యంగానైనా స్పందించింది. ధన్వంతర ప్రధాని రాజీనామా చేశారు. అలాగే జాతీయ విద్యా విధానం మార్పుకు కూడా రంగం సిద్ధమవుతోంది. అలాగే ఈ లీకేజీల నిర్వహణ, ఏ విధంగా పరీక్షలు నిర్వహించాలన్న దానిపైన నందన్ నీలేకిని ఇలాంటి అందరితో కలిపి ఒక కమిటీ కూడా కేంద్రం ఈ మధ్యన వేసింది. అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఈ అంశాలకు కారణమైందో, ఈ గందరగోళానికి కారణమైందో, ఈ లీకేజీ పరీక్షల నిర్వహణలో సరైన బాధ్యతను నిర్వర్తించని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ఉన్న 44 మందిపై వేటు వేశారు. మరో 33 మందికి మెమోలు కూడా పంపించిన వాతావరణం అయితే కనిపిస్తోంది. కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేశారు. ఒక రకంగా కేంద్రం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంది. ఇప్పుడు బిల్లు కూడా వచ్చింది కాబట్టి ఇంకా రచ్చ పెంచకూడదు, ఇంకా రచ్చ చేయకూడదు. ఈ విషయంలో సరే ఆలస్యమో ముందో వెనకో కేంద్రం స్పందించింది కాబట్టి ఒక పాజిటివ్ వేలో ఈ బిల్లు కఠినంగా అమలయ్యేలాగా
కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్ గా వ్యవహరించాలి. అలాగే నేను చేస్తున్న అపీల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ బిల్లు లీకేజీ విషయంలో అధికారులు గ్యాంగులు ముఠాలు అంటున్నారు. ఒకవేళ రాజకీయ నేతల ప్రమేయం ఉన్నా ఆ రాజకీయ నేత మీ పార్టీకి చెందినవాడైనా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి నిబంధనలు కూడా ఇందులో పెట్టాలి. పెట్టడంతోనే దీనికి మరింత ఆ సివియారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణలు ప్రతిపాదించడం పైన యాక్సెప్ట్ చేయలేదంటున్నారు. కానీ భవిష్యత్తులో కొన్ని సవరణలు చేసే అవకాశాన్ని కూడా ఖచ్చితంగా కేంద్రం పరిశీలించవచ్చు. సో మొత్తం మీద ఈ యాంటీ పేపర్ లీకేజ్ బిల్లుని అయితే అందరూ స్వాగతించాలి. చూద్దాం మరి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.